వసతి గృహ విద్యార్థినులకు విద్య నిత్యావసర సామాగ్రి పంపిణీ. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వసతి గృహ విద్యార్థినులకు విద్యా సామాగ్రి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసతి గృహ విద్యార్థినులకు అవసరమైన డ్రెస్ మెటీరియల్, కార్పెట్లు, టాయిలెట్ సామాగ్రి, స్వెటర్లు, షూస్, నైట్ డ్రెస్సులు తదితర నిత్యావసర వస్తువులను మంత్రి, జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి గారు, శివారెడ్డి గారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదర్ వెల్ఫేర్ ఆఫీసర్స్, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ మీరు ప్రజల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది, రాష్ట్ర దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు అయితే పిల్లల గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. వారి భవిష్యత్తుల గురించి కానీ, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి కానీ, పరిశుభ్రత గురించి మరి ముఖ్యంగా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మరి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. హాస్టల్ కూడా నడిబొడ్డులో ఉంది కాబట్టి హాస్టల్ వాడాలి. కానీ రాత్రిపూట ఉండే ఇక్కడ వాష్రూమ్ ఉంటాడు ఉంటాడు అనేది తెలుసు, కానీ ఎవరు పెట్టారు ఉంటారా? చాలా జాగ్రత్తగా మీరు, ఎందుకంటే నేను చూసాం చిన్న అమ్మాయి, మూడు అమ్మాయి పోతే మీడియాలో అంత ఫోకస్ ఎక్కువ దొరికేది కాదు. అమ్మాయి మీడియాలో యాక్టివ్ కావడంతో 36 గంటల్లో అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి మాట్లాడేది, చిన్న అమ్మాయి మిస్ అయిపోయింది. తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోషం వాళ్ళది లేదు. అమ్మాయి ఎక్కడ పోయి తెలియకుండానే ఎక్కడ పోయి దొరికిలు పడిపోయింది. అయితేనే సరే వాళ్ళ సహకారంతో పోలీసులు కూడా 36 గంటల్లో ఛేదించి అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి హాస్టల్ గర్ల్స్ స్కూల్ కాలేజీ, గర్ల్స్ కాలేజు, బాయ్స్ కాలేజు మార్నింగ్ షిఫ్టింగ్ లో గర్ల్స్, ఈవినింగ్ బాయ్స్ జరిగేది. ఇక్కడ చాలా వరకు కంప్లైంట్ రావడం, గొడవలు జరగడం, డిస్ప్యూట్ జరగడం చాలా జరిగాయి. ఎందుకంటే కంబైన్డ్ ఎడ్యుకేషన్ లెక్క అయిపోయినది. ఆ టైమింగ్స్ ఆ రకంగా ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి మళ్ళీ బాయ్స్ మధ్యలో గంట అరగంట బ్రేక్ ఇచ్చేవాళ్ళు. సరే, దాన్ని మళ్ళా నేను ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత బాయ్స్ సపరేట్ చేసి పారేసి షిఫ్టింగ్ చేసి అక్కడ ఒక రూమ్స్ పెట్టేసేసి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసాం. అప్పుడు ఇక్కడ సేఫ్టీ, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చెప్పి అప్పుడు హెడ్ మిస్ట్రెస్ గారు మన కోర్టు జయచంద్ర రెడ్డి గారి భార్యనే ఉండే. అక్కడ వాటర్ ఫెసిలిటీ బోర్డు వేసి అన్ని చేసి సదుపాయాలు కలిగించి పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు ఒప్పుకోలేదు. మనకి తప్ప నుంచి ఆప్షన్ లేదు. ఇక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ రావాలంటే పిల్లలకు వేరే ఆప్షన్ లేదు. పోవాలంటే ఆ కాలేజ్ పోవాలా. కాలేజ్ చాలా దూరం ఉంది. ఇప్పుడైతే మీకు అన్ని రకాలుగా ట్రాఫిక్ పెరిగిపోయింది, అన్ని రకాలుగా మధ్యలో వచ్చాయి. బస్ స్టాండ్ దాటిన తర్వాత అక్కడ ఏమీ లేదు. చాలా మంది ఆడపిల్లల చదివి కూడా డ్రాప్ అవుట్ జరిగేటివి అన్ని కూడా. చాలా సంవత్సరాల కింద చెప్పాను, 35 సంవత్సరాల కథ చెప్తా ఉన్నా. ఈ డ్రాప్ అవుట్స్ అయిపోతా ఉంటే చదువుకుని తెలుసుకోకుండా కొంతమంది కర్నూలుకు, లేకపోతే కడపకు ఇట్లా పెట్టి పంపించేవాళ్ళు. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా లేవు. మోహన్ బాబు ఎన్టీ రామారావు గారు వచ్చి పెట్టారు గురుకుల విద్యాలయాలు పెట్టి న్యాయాన్ని. కాబట్టి హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కూడా మనకు అన్ని ఊరు మధ్యలో వచ్చేసినాయి.
బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, మైనార్టీ హాస్టల్ అయితే లేదు ఇక్కడ, ఉన్నాయి కానీ మైనార్టీలది కలెక్టర్ గారితో మాట్లాడతాం, మేము కట్టించాం, అదేమవుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ఆ రోజు తల్లిదండ్రులు కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు డ్రాప్ అవుట్ చేస్తారు. 10వ తరగతి చనిపోయి అంతా పెద్దవారు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు, ఎక్కువగా ప్రైవేట్ కాలేజీలు అయితే నేను ఉన్నప్పుడు అయితే దాదాపుగా కర్నూలుకి సమానంగా ఈడ కూడా కాలేజీలు ఉండేవి. 4 డిగ్రీ కాలేజీలు, 18 ఇంటర్మీడియట్ కాలేజీలు, మళ్ళీ ఇక్కడ మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, అన్ని సదుపాయాలు ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ. సరే, మీకు అందరూ తెలుసు, నేను పోదలుచుకోలే, మీకు అన్ని విషయాలు తెలుసు, ప్రస్తుతంలో కూడా సరిగ్గా ఉండాలి. కాబట్టి ఈ పిల్లల కోసం ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి నా ఆకాంక్ష. ఆ మెమోరాలు కూడా ఉంది. నేను విత్ స్టేజ్ ఫియర్ అని ఆల్ ఇండియా క్విజ్ లో నెంబర్ 1 వచ్చింది. సన్మానం చేసినారు ఫిరోజ్ బిడ్డని ఎకనామిక్స్ లో. ఆల్ ఇండియా క్విజ్ లో పాల్గొనేది, ఆల్ ఇండియాలో నెంబర్ 1 వచ్చింది. తర్వాత స్కూల్లో మన స్కూల్లో మన 11th క్లాస్ కూడా ఫస్ట్ వచ్చింది. మళ్ళీ మాట్లాడదు. నేను కూర్చున్నప్పుడు అంతా ఎకనామిక్స్ లో ఏం చేద్దాం, రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి. ఓకే.